Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేయండి. ఇక్కడైతే చాలా రోజులు అవుతుంది కదా వ్లాగ్ షూట్ చేసి అనేసి, ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేద్దామనేసి ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేశానండి. పొద్దున్నే లేచి ఇక్కడైతే మా హస్బెండ్ కూడా ఇంకా లేవలేదు. సో పిల్లలు మా హస్బెండ్ అయితే పడుకొనే ఉన్నారు అనేసి ఇంకా లేపలేదు. నేను బండి ఒక్కదాన్నే బయట అయితే పెట్టేశానండి. ఇంకా మొత్తం ఇంటి చుట్టూ అయితే ఊడ్చుకుంటూ వచ్చేసాను. ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి ఇంకా పనులే అవుతున్నాయండి. ఈ వీడియో షూట్ చేసిన రోజు నుండి ఇంకా నాకైతే ఫుల్గా స్టమక్ పెయిన్ అండి. ఇంకా అస్సలు తగ్గట్లేదు. అందుకనేసి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయట్లేదండి. ఇంకా ఈరోజు కొంచెం తగ్గింది, అందుకనేసి వీడియో అప్లోడ్ చేద్దామనేసి ఇంకా ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నిన్న ఊడవలేదు ఇంటి చుట్టూ, డైరెక్ట్ ఒక ముందు వరకే ఊడ్చి వాటర్ అయితే పట్టేశాను. అందుకనేసి ఈరోజు అయితే ఊడుస్తున్నాను. ఈరోజు ఫ్రైడే అండి, ఇది ఫ్రైడే రోజు వ్లాగ్. ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంటి చుట్టూ మొత్తం అయితే ఊడ్చుకుంటూ వచ్చేసాను. ఇంకా గాలికి అయితే కొంచెం డస్ట్ బాగా వస్తుందండి. ఇంకా వెనుక సైడ్ అయితే ఎవరో ఇట్లా మొక్కజొన్న పెరడు మన పొలాలు ఉంటాయి కదా, అవైతే ఇప్పుడు సమ్మర్ కదా కాలబెడుతూ ఉంటారు. గాలికి ఇంకా కాలిపోయి బూడిద లాంటిది ఉంటుంది కదా, అదంతా కొట్టుకొని వస్తుంది. ఇంకా అదంతా అయితే ఇక్కడ ఊడ్చేసానండి. పొద్దున్నే మా దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇల్లులు తక్కువగా ఉంటాయి, చుట్టూ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏ సౌండ్స్ ఉండవు. మంచిగా పిచ్చుకల సౌండ్, ఆ సౌండ్ ఈ సౌండ్ మంచిగా న్యాచురల్గా అనిపిస్తుంది అండి. పొద్దున్నే లేస్తే ఫ్రెష్ ఎయిర్ కూడా. ఇంకా నేను మ్యాక్సిమం పొద్దున్నే లేవడానికి ట్రై చేస్తాను, కానీ ఏదో ఒక రోజు పిల్లలతో అయితే ఇంకా చేతకాక లేవను. కానీ ఇంకా పొద్దున్నే లేస్తే అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి. ఇక్కడ చూడండి మొత్తం అయితే ఊడ్చుకుంటూ వచ్చేసి ఇంకా వాటర్ అయితే పడుతున్నాను. ఇంకా వాటర్ మొత్తం పట్టడం అయిపోగానే ఇక్కడ వాటర్ అయితే కొన్ని ఆగిపోతాయండి. ఇంకా ముగ్గేయడానికి సరిగా రాదనేసి ఇంకా ఆ వాటర్ని మొత్తం ఊడుస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా పొద్దున్నే ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ మధ్యలో అయితే అసలు పిల్లలతో ఒక్కొక్క రోజు ముగ్గు కూడా వేయట్లేదండి. సో ఫ్రైడే, మండే, ఇంకా సండే ఇలాంటి డేస్ అయితే ఖచ్చితంగా వేస్తాను. కానీ మధ్యలో ఏదన్నా ఒక రోజు మర్చిపోతే మాత్రం మర్చిపోతాను. కానీ ఇక్కడ చూడండి, నాకు వచ్చిన ముగ్గులే రోజు రిపీట్ చేస్తూ ఉంటానండి. నాకైతే అస్సలు ముగ్గులు రావండి. ఇంకా ఏదో అలా అలా నేర్చుకున్నాను. ఇంకా అవే ముగ్గులు రోజు రిపీట్ చేస్తూ ఉంటాను. ఇంకా నాకు అనిపించింది కొన్ని పనులు మనం ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడు నేర్చుకుంటేనే బాగుంటుందండి. ఇంకా చిన్నప్పుడు అయితే అస్సలు నేర్చుకోలేదు. మా మమ్మీ వాళ్ళు ఎంత అన్నా కూడా నేర్చుకోలేదు. ఇంకా ఇలాంటి పనులు అయితే ఇప్పుడు నేర్చుకుందామన్నా రావండి. వంట అలాంటివి అయితే మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, కానీ కొన్ని ఇలాంటి పనులు అనేవి మనం చిన్నప్పుడు నేర్చుకుంటేనే మనకైతే ఈజీగా వచ్చేస్తాయండి. ఇంకా ఇప్పుడు చెయ్యి తిరగమన్నా తిరగదు కదా. సో నేనైతే ఇంకా ఏదో అలా మేనేజ్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఫెస్టివల్స్ అలాంటప్పుడు అయితే పెద్ద పెద్ద ముగ్గులు అస్సలు రావండి వేయడం అయితే. ఇంకా అప్పుడు బాధ అనిపిస్తుంది, చిన్నప్పుడు నేర్చుకుంటే బాగుండేదని. ఇక్కడ చూడండి, ఇవే ముగ్గులు రోజు ఇవే ఒకటి అటు ఒకటి ఇటు రిపీట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి ప్రశాంతంగా ఉంటుందని చెప్పాను కదా, అయితే చూపిస్తున్నాను మీకైతే. బాగుంటుందండి పొద్దున్నే మా ఇంటి దగ్గర అయితే. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. నైట్ పిల్లలతో పాటు నేను కూడా పడుకుండిపోయానండి. ఇంకా అక్కడే పెట్టేశాను. స్టవ్ క్లీన్ చేయలేదు, బోళ్ళు తోమలేదు. ఇంకా బోళ్ళన్నీ ఇప్పుడు ఫాస్ట్గా తోమేసుకోవాలి. ఇంకా నిన్న ఈవినింగ్ తోమిన కొన్ని బోళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయాయి. ఇంకా అవైతే సర్దేసి ఇంకా తర్వాత అయితే బోళ్ళన్నీ తోమేసుకుంటున్నానండి. ఒక్కరోజు ఇట్లా నైట్ బోళ్ళు తోమకుండా పడుకుంటే పొద్దునైతే ఖచ్చితంగా పనులు ఆలస్యం అయిపోతాయి. మ్యాక్సిమం అయితే నైటే తోమేసి పడుకుంటానండి. కానీ ఒక్కొక్క రోజు ఇంకా పిల్లల వల్ల అయితే నైట్ పనులన్నీ అలానే పక్కన పెట్టేసి పడుకుంటాను. ఇంక ఇక్కడైతే నైట్ అన్నం కొంచెం మిగిలితే దాన్ని అయితే ఊడ్చిపెట్టేశాను. నిన్న ఇంకా చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే, ఆ చికెన్ కర్రీ కూడా కొంచెం ఉంటే దాన్ని అయితే ఊడ్చి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నైటే పెట్టేశాను. కానీ ఇంకా స్టవ్ ఇదంతా మాత్రం ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా ఫ్రైడే అసలు నిన్న నైటే క్లీన్ చేసి పడుకోవాల్సింది, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా అందుకనేసి పొద్దున్నే చేసుకుందాంలే అని ఇంకా కొంచెం పొద్దున్నే లేచానని చెప్పాను కదా. సో ఇక్కడైతే ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటున్నాను. నేను చేసుకుంటుంటేనే ఇంకా ఇక్కడైతే బాబు లేచి బెడ్ పై నుంచి కింద పడ్డాడండి. అసలు చాలా బాధ అనిపించింది. పొద్దున్నే ప్రశాంతంగా
ప్రశాంతంగా అసలు రోజు గడవాలనుకున్నాను. పొద్దున్నే ఇంకా మా బాబు అయితే కింద పడిపోయాడు. ఎంత బాధ అనిపించింది అంటే ఈ పొద్దున్నే ఏంటి బాబుకి ఇలా అయిందనేసి. ఇంకా నా పాపనేమో ఈ నైట్ నిద్రలో భయపడిందండి. భయపడి ఇంకా బెడ్ పైన టాయిలెట్ చేసింది. అసలు తనైతే అస్సలు టాయిలెటే బెడ్ పైన చేయదు. వన్స్ ఇప్పుడు 6 months అవుతుందండి మర్చిపోయి. అసలు మధ్యరాత్రి టాయిలెట్ వచ్చినా కానీ ఇంకా లేచి బాత్రూంలోకి వెళ్ళి వస్తుంది. అలాంటిది ఎందుకో నైట్ బాగా భయపడిపోయి ఇంకా బెడ్ పైనే పోసేసిందండి. ఇంకా బాబు ఏమో బెడ్ పై నుంచి కింద పడ్డాడు. ఏంట్రా బాబు పొద్దున్నే ఇంకా పిల్లలతో ఇలా అయిపోయిందని చాలా బాధ అనిపించిందండి నాకైతే. ఇంకా నిన్ననేమో మా అక్కకి హెల్త్ బాగాలేదు, ఇంకా తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో నైట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే వచ్చామండి. ఇంకా ఈ వీడియో శుక్రవారంది కదా చెప్పడం మర్చిపోయాను నేను. ఇంకా నైట్ బోల్ కూడా అందుకే తోమలేదండి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి చాలా నైట్ అయిపోయింది. ఇంకా రాగానే టైర్డ్ అయిపోయి పడుకున్నాము. సో అందుకనేసి ఈ పనులన్నీ అలానే ఉండిపోయాయి. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను ఈ స్టవ్ అంతా క్లీన్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి బయట అయితే పెట్టేశాను. ఇంకా అవి కొద్దిసేపు అయితే ఇట్లా బయట పెట్టి తర్వాత ఈ బౌల్లన్నీ తోమేశాకైతే స్టవ్ పై అయితే పాలు పెడతాను. మా హస్బెండ్కి అయితే ఇంకా లేవగానే టీయే కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను లేవగానే బ్రష్ చేసుకుంటారు, ఇంకా తర్వాత టీ కావాలి. ఇంకా టీ లేదనుకో ఇంకా తనకంతా ఎలానో అయిపోతుందంట, అసలు ఏ పని తోయేదంట. ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే టీయే. ఇంకా నేను పెట్టకున్నా కానీ తనే పెట్టుకొని తాగేస్తారండి. ఒకవేళ నేను లేస్తే మాత్రం నేను పెట్టిస్తాను, ఇంకా నేను లేకపోతే మాత్రం నన్ను ఏమి ఇబ్బంది పెట్టాడు టీ విషయంలోనైతే. ఇంకా తనే పెట్టుకొని తాగేస్తారు. ఇక్కడ చూడండి ఇంకా పాలైతే పెట్టేశాను స్టవ్ పై అయితే. ఫస్ట్ ఈ స్టాండ్లు తోమేసి ఇంకా అదొకటి తీసి అయితే పెట్టాను. ఇంకా మా హస్బెండ్ అప్పటికి బ్రష్ చేసుకోవడానికి వెళ్ళారండి. ఇంకా నేను లేవగానే బాబు చుట్టూ అయితే పిల్లోస్ కానీ ఇంకా బ్లాంకెట్ కానీ పెడుతూ ఉంటాను. ఇంకా నేను ముందు లేచాను, మా హస్బెండ్ నా తర్వాత లేచారు. ఇంకా నేను పెట్టానేమో అనుకొని తను పెట్టకుండానే బయటకు వచ్చేసారండి. ఇంకా బాబేమో సడన్గా లేచేశారు. అప్పుడే వెళ్ళి చూసి వచ్చాను నేను, అప్పుడు పడుకొనే ఉన్నారు. ఇంకా నేను అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి మళ్ళీ లేచి కిందనైతే పడ్డాడండి. ఫుల్గా ఏడ్చేశాడు అసలు. ఇంకా అసలు బెడ్ ఇప్పి పరుపులు కింద వేసుకుందాం అనుకుంటే డస్ట్ అయితే చాలా వస్తుందండి. ఇంకా కింద డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ పిల్లలకి ఆ డస్ట్ అంతా ముక్కులోకి పోయి డస్ట్ ఎలర్జీ లాగా వస్తుంది అనేసి ఇంకా కిందనైతే వేయట్లేదండి బెడ్లు అయితే. ఇంకా నేను మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ అలా పడుకోబెట్టినప్పుడు అయితే కిందనే బెడ్షీట్ వేసి పడుకోబెడుతున్నాను. కానీ ఇంకా ఇది నైట్ పడుకున్నాను కదా, లేవలేదు కదా అని అలా వదిలేసాను. ఇంక ఇక్కడైతే బోల్ తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ బోల్ కడిగేలోపు పాలైతే వేడైపోయాయి. ఇంకా పాలు కొన్ని నేనైతే ఈ సమ్మర్ టైంలో అయితే నైట్ తోడేయట్లేదండి, ఇంకా పొద్దున్నే తోడేస్తున్నాను. అవి మధ్యాహ్నం వరకు తోడుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది పెరుగు అయితే స్వీట్గా. నైట్ తోడేసామనుకో ఈ ఎండలకి మధ్యాహ్నం వరకే కొంచెం పుల్లగా అయినట్టు అనిపిస్తుందండి, అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఇంకా మా బాబు కూడా పెరుగు ఇష్టంగా తింటున్నాడు. సో అందుకనేసి పొద్దున్నే తోడు పెడుతున్నాను. తోడు పెడితే మధ్యాహ్నం కల్లా చాలా ఫ్రెష్గా ఉంటుంది పెరుగు అయితే. ఇక్కడ చూడండి బౌల్ అన్నీ కడిగేసి ఇక్కడైతే పెట్టేశాను. ఇంకా బౌల్ స్టాండ్లో కూడా ఫుల్గా బౌల్ ఉండిపోయాయి. ఇంకా అవన్నీ సర్దలేదండి, ఇంకా నెమ్మదిగా సర్దుదామనేసి. ఇక్కడ బౌల్ తోమడం కంప్లీట్ అవ్వగానే కొన్ని పాలు తీసుకొని అయితే మా హస్బెండ్కి టీ పెడుతున్నాను. ఇంకా అదే గిన్నెలో అయితే కొన్ని పాలు తోడు పెట్టడానికి పక్కకు తీసి కొన్ని పాలు అయితే ఇంకా టీ పెట్టేశాను. మా హస్బెండ్కి అయితే పాలలో ఒక్క చుక్క కూడా నీళ్ళు కలపకుండా టీ పెట్టాలండి. ఇంకొక చుక్కన్నా మనం అట్లా వాటర్ కలిపామనుకో ఖచ్చితంగా ఆ టీ పడబోస్తాడు. ఇంకా సగం తాగి సగం అయితే పక్కన పడబోస్తాడు. అందుకనేసి ఇంకా చిక్కగా టీ అయితే పెడతాను. ఇంకా నేనైతే టీ తాగనండి, నాకైతే చిన్నప్పటి నుండి ఈ టీ తాగే అలవాటు అయితే లేదండి. ఇంక ఇక్కడ చూసారు కదా, పొద్దున్నే పాప అయితే టాయిలెట్ చేసిందని చెప్పాను కదా బెడ్లో, అందుకనేసి ఇంకా బెడ్షీట్ అయితే తీసేసానండి. ఇంకా మా హస్బెండ్కి టీ ఇచ్చేసి ఇక్కడ వచ్చి బెడ్షీట్ అయితే తీసేసాను. ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్లో వేద్దామనేసి బెడ్ అంతా నీట్గా సర్దుకొని ఇక్కడ బ్లాంకెట్ అయితే మడత పెట్టేస్తున్నాను. ఈ కవర్ ఉండడం వల్లనైతే అస్సలు బెడ్లు ఖరాబ్ అవ్వట్లేదండి. ఈ కవర్ని అయితే ఇంకా 1 week ఒకసారి అట్లా వాష్ చేస్తూనే ఉన్నాను, లేదంటే ఒక క్లాత్కి వాటర్ తడిపైన తుడుస్తున్నాను. ఇంకా అలా అయితే నీట్గా ఉంటుంది. ఇక్కడైతే బెడ్షీట్ వేసుకుంటున్నాను. ఈ ట్రిక్తో అయితే బెడ్షీట్ వేస్తేనైతే ఒక 1 minute బెడ్షీట్ వేయడమే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బెడ్షీట్ అయితే ఎంత పిల్లలు అటు ఇటు కదిలినా కూడా చెక్కు చెదరకుండా ఉంటుందండి. ఇంకా 4 మూలలు అయితే ముడేసాను. ఇంకా ముడేసి ఇంకా ఏ మూలకి ఆ మూలకైతే లోపలికి ఇలా పెట్టేశానండి. చూడండి ఒక 1 minute కూడా పట్టలేదు నాకైతే బెడ్షీట్ వేయడానికి. ఇంకా బెడ్ అయితే ఎంత నీట్గా అయిపోయింది చూడండి. ఇంకా పిల్లో కవర్లు అయితే నిన్ననే మార్చేసాను, అందుకనేసి ఇంకా అవైతే మార్చలేదు. బెడ్షీట్ కూడా నిన్ననే మార్చాను, కానీ ఇంక ఇప్పుడు తప్పలేదు, ఇంకా అందుకనే మళ్ళీ మార్చేసాను. ఇంక ఇక్కడైతే బెడ్ మొత్తం సర్దాకైతే ఇల్లు ఉడవడం స్టార్ట్ చేసేసానండి. ఇంట్లో ఇంకా నిన్న కొంచెం గాలిలా వచ్చింది, ఇంకా డస్ట్ బాగా పడింది.
సో అందుకనేసి ఇంకా పొద్దున్నే పిల్లలు కిందనే ఆడుతూ ఉంటారు కదా అని ఇక్కడ చూడండి ఇందాక టీ పోసానని చెప్పాను కానీ టీ పోయలేదండి. ఇంక ఇల్లు ఉడ్చుకుంటూ వచ్చేసరికి టీ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే టీ పోసి ఇచ్చేసాను. ఇంకా టీ కూడా ఎక్కువ తాగారండి, మా హస్బెండ్ ఇష్టం కానీ కొంచెం క్వాంటిటీయే తాగుతారు, చిక్కగా ఉండాలి, కొంచెమే తాగుతారు. ఇంక ఇల్లు ఉడవడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి బియ్యం కడుగుతున్నాను. ఇంకా టిఫిన్ అయితే ఏం లేదండి, ఈ మధ్యలో అయితే ఎక్కువ టిఫిన్ ఏం చేయట్లేదు, డైరెక్ట్ ఇంకా రైసే పెట్టుకుంటున్నాము. ఇంకా బియ్యం కడగడం అయితే అయిపోయిందండి. ఇంకా మా బాబు కోసం కూడా ఇందులోనే కొన్ని రైస్ అయితే తీసి తన కోసం పాలక్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదని చెప్పాను కదా, బాబుకును నిన్న నైట్ కూడా కొంచెం ఈవినింగ్ వెళ్ళే ముందు తినిపించానండి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు. ఇంకా నైట్ ఏం తినలేదు, తొందరగానే పడుకుండిపోయాడు. అందుకనేసి పొద్దున్నే కొంచెం హెవీగానే పెడదామనేసి ఇక్కడైతే పాలక్ రైస్ చేస్తున్నానండి. ఇంకా పాలకూర తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే పొద్దున్నే. ఇక్కడైతే ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఇంకా దాన్ని అయితే సాల్ట్ వాటర్లో వేసి కడుగుతానండి. చూసారు కదా, ఇక్కడ వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసేసాను. ఇంకా ఈ పాలకూరని అయితే నీట్గా ఉన్నది తీసుకొని ఇంకా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేస్తున్నానండి. చిన్న చిన్నగా కట్ చేస్తే ఇంకా మంచిగా మెత్తగా బాయిల్ అయిపోతుంది, ఇంకా పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది అనేసి చాలా చిన్నగా అయితే కట్ చేస్తున్నానండి. ఇది ఇంకా ఈలోపు రైస్ అయితే నానిపోతాయి. ఇది 10+ months బేబీస్కి అయితే పెట్టొచ్చండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇంకా ఆకుకూరలు పెడితే మాత్రం చాలా మంచిది కదా పిల్లలకి, హెల్త్కి అయితే. సో మీరు కూడా ట్రై చేయండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ పాలక్ రైస్ అయితే. నార్మల్గా మనమైతే ఇంకా ఈ పాలక్తో సూప్ అలా చేసి పెడితే తింటారో లేదో తెలియదు, కానీ ఇట్లా రైస్ అయితే వాళ్ళైతే మంచిగా ఇష్టంగానే తింటారు. సో ఇంకా దీనికోసం అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. దీంట్లో మీరు గీ అయినా లేదా బటర్ అయినా వేసుకోండి. ఇక్కడ కొద్దిగా గీ అయితే వేసుకున్నాను నేను, నా దగ్గర బటర్ లేదండి. ఒక 3 మిరియాల వరకు అయితే వేసుకున్నానండి. ఈ మిరియాలు కొంచెం ఫ్రై అవ్వగానే దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. మీరు ఇంకా వీలైతే జీలకర్ర కూడా వేసుకోండి, నేనంటే ఒక్కొక్కసారి యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి అయితే చేయనండి. ఇక్కడ చూడండి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అదంతా వేసుకున్నాను వాటర్ లేకుండా. ఇవి వేసుకొని ఈ గీలో ఈ పాలకూర అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా దాంట్లో వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చి ఇంకా పాలకూర అయితే మంచిగా ఫ్రై అయిపోతుందండి. తర్వాత ఫ్రై అయ్యాకైతే ఇందాక మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ పాలకూర ఉడికి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అయిపోయిందండి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ రైస్ వేసుకున్నాను. ఈ రైస్ కూడా నెయ్యిలో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అయ్యాకైతే ఇక్కడైతే వాటర్ చూడండి, ఇంకొక పెద్ద గ్లాస్ వాటర్ వరకు అయితే యాడ్ చేసుకున్నానండి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని దీన్ని అయితే నెమ్మదిగా మెత్తగా ఉడికించుకోవాలండి. అది ఉడికే గ్యాప్లో అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేస్తున్నానండి. ఇంకా పొద్దున్నే లేచి ఇంటి చుట్టూ వాటర్ పట్టాను కదా, అప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానండి. ఇంక ఇక్కడ ఈ బట్టలు ఎండేస్తూ ఒక సైడ్ అయితే పాపకి బ్రష్ కూడా చేపిస్తున్నాను. ఇంకా తనకి బ్రష్కి పేస్ట్ పెట్టిస్తే తనైతే ఇంకా బ్రష్ వేసుకుంటూ ఉందండి. తను బ్రష్ చేసుకునే గ్యాప్లో నేనైతే ఈ బట్టలు ఎండేస్తున్నాను. ఈ బట్టలు ఎండేస్తుంటేనైతే ఇంకా గాలి ఫుల్గా వస్తుందండి బయట నుండి అయితే. ఈ గాలికి బట్టలు అయితే తొందరగా ఆరిపోతాయి. ఇంక ఈరోజు ఎందుకో వెదర్ కొంచెం కూల్గానే ఉంది, ఇంకా మంచిగా గాలి కూడా వస్తుంది. 2-3 రోజుల నుండి అయితే ఎండలు కొంచెం తక్కువగానే ఉన్నాయండి. ఇంకా వడగాలి అట్లా కూడా ఏం లేదు, మంచిగా చల్ల గాలి వస్తుంది, ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది, మంచిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం బాగానే పడుకుంటున్నారండి. మొన్నటి వరకు అయితే అసలు ఫుల్గా వేడి గాలి వచ్చింది. ఆఫ్టర్నూన్ టైంలో అయితే అసలు నాకు పిల్లలను చూస్తేనే బాధేసిందండి. ఈ ఎండకు మనం పెద్దవాళ్ళమే తట్టుకోలేకపోతున్నాం, పిల్లలు ఎలా తట్టుకుంటారు అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి, బట్టలన్నీ ఎండేసి వచ్చేలోపు ఈ పాలకూర అయితే కొంచెం కొంచెంగా ఉడికిపోతుందండి. ఇంకా నేను పిల్లలకైతే స్నానాలు చేపిస్తున్నాను. మధ్యలో అయితే మా హస్బెండ్ దీన్ని ఒకసారి వచ్చి కలిపి వెళ్ళారు. ఇంకా నేను స్నానాలు చేపించి వచ్చేలోపు అయితే ఈ పాలకూర ఉడికిపోయిందండి, పాలకూర రైస్. ఇంకా దీంట్లో నేను మిరియాలు వేసాను కదా, అవి తీసి అయితే పక్కకేసి ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ అయితే ఆప్షనల్ అండి. ఇంకా 1 year లోపు బేబీస్కి అయితే సాల్ట్ పెట్టొద్దని అంటారు కదా, నేనైతే ఇంకా ఈ మధ్యలోనే ఒక 10 months, ఇప్పుడు 10 months అని చెప్పాను కదా బాబుకి, కొంచెం అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా మొన్నటి వరకు అయితే అసలు ఏం వేయలేదు, కానీ మరీ చప్పగా ఉంటుంది, ఇంకా తినట్లేదు బాబు అని ఒక పించ్ అట్లా పింక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి.
సో ఇంకా పింక్ సాల్ట్ వేసి దాన్ని మొత్తం ఇట్లా స్మాషర్ తోటి అయితే స్మాష్ చేసుకొని ఇంక ఇక్కడైతే మా బాబుకు తినిపించడం స్టార్ట్ చేశానండి. ఇంకా పిల్లల్ని ఫ్రెష్ చేయించానని చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా నేనైతే బాబుకు తినిపించాక ఫ్రెష్ అవుదామనేసి అనుకుంటున్నాను. మా బాబు చూడండి ఇంకా తినడానికైతే అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఇంకా నేనైతే గట్టిగా పట్టుకుంటే అయితే ఫుల్గా కోపం వస్తుందండి మా బాబుకైతే. ఇంకా ఈ మధ్యలోనే నిలబడుతున్నాడు, ఇంకొక అడుగు అట్లా వేస్తున్నాడు, వేయగానే ఇంకా భయపడి కూర్చుండిపోతున్నాడండి. ఇంక ఇక్కడ చూడండి బాబుకు తినిపించేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే స్నానం చేసి వచ్చేసారు. ఇంకా పాపకు కూడా ఇంటి దగ్గర నుండి అయితే కొన్ని అప్పాలు తీసుకొచ్చానండి. ఇంకా అప్పాలు అయితే పెట్టిస్తే తింటుంది. ఇక్కడ చూడండి పొద్దున స్టవ్ క్లీన్ చేశానో లేదో పాలు సిమ్లోనే పెట్టాను, అయినా కూడా పొంగిపోయాయండి. మీకు కూడా ఇలానే జరుగుతుందా కామెంట్ చేయండి. నేనైతే స్టవ్ క్లీన్ చేసిన ప్రతిసారి ఇంకా పాలు పొంగడమో లేదా అన్నం పొంగడం ఖచ్చితంగా జరుగుతుందండి. చిరాకు వస్తుంది. ఇంకా అదంతా క్లీన్ అయితే చేసేసానండి. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. మా హస్బెండ్ అయితే ఇంకా నైట్ది కొంచెం చలన్నం ఇంకా రైస్ అయితే తిని ఆఫీస్కి వెళ్తున్నారు. నాకైతే ఇంకా పొద్దున్నే రైస్ తినాలనిపించట్లేదండి. ఇంకా చూస్తే ఇంట్లో కొన్ని అటుకులు ఉన్నాయి. సో అటుకులతో అయితే ఇంకా పోహా చేసుకుందాం అనేసి ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా పాపకేమో పాలుంటే అటుకుల పాయసం చేద్దామనేసి ఇంక ఇక్కడైతే అటుకుల పాయసం చేస్తున్నానండి. ఇంకా తనకి ఇష్టం. ఇంకా ఈ మధ్యలో అయితే ఈ ఎండకు అసలు ఫుడ్డే తినట్లేదు సరిగా. ఇంకా పోహా కూడా తనకి ఎక్కువగా నచ్చదు, అందుకనేసి ఇంకా తన కోసం ఈ పోహా పాయసమే చేస్తున్నాను. చాలా కొంచెమే చేశానండి పాయసం అయితే. ఇంకా తినేవాళ్ళు ఎవరు లేరు కదా, పాప ఒక్కతే కదా అని కొన్ని అటుకులు తీసుకొని ఇంకా వాటిని అయితే నెయ్యిలో వేపుతున్నాను. ఇంకా ఈ రెసిపీ కూడా నేను షేర్ చేశానండి. ఇంకా నేనైతే ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, పాపకైతే ఇష్టం. ఇంకా నేను ఏం చేశానంటే ఈరోజు వేడి వేడి పాలల్లోనే బెల్లం కూడా వేసేసాను. ఇంకా పాలైతే కొద్దిగా విరిగిపోయాయండి. ఇంకా తిన్నది పాపకి ఇష్టం కాబట్టి తిన్నది. ఇంకా పాలైతే కొంచెం విరిగిపోయాయి. పాలు చల్లగా అయ్యాక వేయాల్సింది, కానీ ఇంకా నేను కొంచెం పాపకు ఆకలి అవుతుందేమో అనేసి ఫాస్ట్గా చేసేసాను. ఇక్కడ బెల్లం ప్రతిసారి కరగబెట్టుకొని అది చల్లారాక యాడ్ చేస్తాను, కానీ ఈరోజేమో డైరెక్ట్ నల్లగొట్టి ఇందులో అయితే వేసేసాను బెల్లం. ఇంక ఇక్కడ చూడండి ఇవి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాచి కానీ ఏం వేయలేదండి, ఓన్లీ పాలు అటుకులు బెల్లం అంతే, అవే వేసాను. ఇక్కడైతే ఇక చల్లారుతుందని పక్కనైతే పెట్టేశానండి. నా కోసం అయితే ఇక్కడ పోహా చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఇది తినుకుంటూ పాపకైతే పాయసం తినిపించవచ్చు కదా, ఇద్దరం ఒకేసారి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని ఇదైతే చేసుకుంటున్నానండి. ఇంకా ఈ రెసిపీ అయితే ప్రత్యేకంగా చూపించాల్సిన పని లేదు, అందుకనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను దీన్ని అయితే. ఇంక ఇక్కడ చూడండి నేను తినేసి బయటికి వెళ్ళి వచ్చేలోపు పిల్లలు ఇద్దరు అయితే ఇట్లా పడుకున్నారండి. అంటే బాబుని నేనే పడుకోబెట్టాను, కానీ ఇంకా పాప అయితే పడుకుండిపోయింది. ఇక్కడ తోటకూర తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే లంచ్లోకి తోటకూర చేద్దామనేసి. ఇంకా పిల్లలు పడుకున్నాక నేనైతే టిఫిన్ చేయకముందే ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా టిఫిన్ చేసి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ తోటకూర ఇలాంటివి తెస్తే నేనైతే క్లీనింగ్కే ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇంకా పిల్లలతో అయితే అస్సలు క్లీనింగే అవ్వదండి, కానీ ఆకుకూరలు ఇంకా మంచిది కదా. నాకైతే చాలా ఫేవరెట్ అండి తోటకూర. చిన్నప్పుడు అయితే ఇంకా పొలాలలో తిరిగి ఏరుకొని వచ్చేవాళ్ళం, మేమైతే దీన్ని పచ్చకూర అనేవాళ్ళం అండి. ఇంకా అప్పుడైతే అసలు ఎంత ఫేవరెట్ అంటే ఈ తోటకూర పక్కన పెడితే చికెన్ పక్కన పెట్టి తోటకూర తినే అంత ఫేవరెట్ అండి చిన్నప్పుడు. ఇంకా ఇట్లా ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, ముళ్ళ తోటకూర అది చిన్న చిన్న చెట్లే, అవైతే ఇంకా పెద్ద కాకముందుకే అవి ఉంటాయి కదా తోటకూర, దాన్ని అయితే తీసుకొచ్చి వండుకునే వాళ్ళం. అదైతే టేస్ట్ సూపర్ ఉండేదండి. ఇంకా ఆ చెట్లు ఇట్లా పెద్దగా అయ్యాయి అనుకో, వాటికి ముళ్ళులు ఉంటాయి, వాటి కాండం లావుగా ఉండేది. ఇంకా దాన్ని ఇట్లా బ్లేడ్తో కట్ చేసుకొని వచ్చి పలకలు ఉంటాయి కదా మనం రాసుకునే పలకలు, ఆ పలకలను అయితే దాంతో క్లీన్ చేసుకునేది. గట్టి చెట్టు అనేది దాన్ని అయితే మేము. ఇంకా ఆ చెట్టు యొక్క చిన్న చిన్న మొలకలు అయితే తీసుకొచ్చుకొని వండుకుంటే అయితే సూపర్ ఉండేదండి టేస్ట్ అయితే. ఆ తోటకూర ముళ్ళ తోటకూర అంటారు కాదును. నెక్స్ట్ ఈ తోటకూర అండి. ఇంకా ఇప్పుడైతే వీటిని కూడా పెంచుతున్నారు కదా మందులేసి అవి ఇవి, అప్పటంత టేస్ట్ అయితే అస్సలు రావట్లేదండి ఈ తోటకూర అయితే. ఇంకా నేను ఫస్ట్ టైం తోటకూర అమ్ముతుంటేనైతే షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు కాదు, నా డిగ్రీలో ఉన్నప్పుడు అలా తోటకూర కూడా అమ్ముతారా, ఇది బయట చేలలో ఫ్రీగా తీసుకొచ్చుకుంటారు కదా, దీన్ని కూడా పండించి అమ్ముతారా అనేసి షాక్ అయిపోయాను నేనైతే. ఇంక ఇక్కడైతే ఇది క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఫాస్ట్గానే కొంచెం క్లీన్ చేసేసాను. మళ్ళీ తర్వాత దీన్ని మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా సాల్ట్ వాటర్లో వేసి కొద్దిసేపు అయితే ఉంచి ఇంకొక 2 సార్లు అయితే కడిగి ప్రిపేర్ చేస్తానండి దీన్ని అయితే.
ఈ తోటకూర కర్రీ అయితే రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది కదా కాంబినేషన్ అయితే. దీంట్లో వెల్లుల్లి వేసుకొని తింటే అయితే ఇంకా బాగుంటుందండి. నేను డెలివరీ అయ్యాక అయితే ఫస్ట్ ఈ తోటకూరని ఎక్కువగా తిన్నాను. మా పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అయితే డెలివరీ అయ్యాక మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం ఈ తోటకూర కర్రీ చేసుకొని ఎండుమిరపకాయలు చేసుకొని రమ్మన్నామండి. ఇంకా డెలివరీ అవ్వగానే పచ్చిమిర్చి తినొద్దు అనేసి డాక్టర్ చెప్తే ఇంకా మా హస్బెండ్ అయితే ఈ కర్రీ చాలా ఉంది ఆకు అనేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసారు. ఇంకా కర్రీ ఎట్లుంటుందండి తోటకూర మొత్తం ఉడికితే కొంచెమే అయిపోతుంది కదా. సో అది మొత్తం దగ్గర పడేసరికి ఫుల్గా ఆయిలే అయిపోయిందండి. కర్రీలో టేస్ట్ అయితే బాగుండే, మంచిగా వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేసుకొని వంట చేసుకొని అయితే తీసుకొచ్చారు, కానీ ఆయిలే ఎక్కువైపోయిందండి. ఇంకా ఆయిల్ మొత్తం పిండేసి మా మమ్మీ అయితే ఓన్లీ ఆ కర్రీ వరకు తీసి పెట్టిందండి. నాకైతే ఇంకా కొంచెం అయితే తినేసాను ఆ తోటకూర కర్రీతో అయితే. నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుంది అదైతే. ఇంక ఇక్కడ చూడండి రైస్ అయితే పెట్టేశాను ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ అయితే ఈ తోటకూర మొత్తం కట్ చేసుకొని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సారీ అండి, ఇందాక క్లిప్పింగ్స్లో ఇంకా పొద్దున్నే రైస్ పెట్టానని చెప్పాను కదా, రైస్ అయితే పొద్దున పెట్టలేదండి. ఇంకా కొంచెం చలన్నం ఉంటే ఆ చలన్నమే తినేసి వెళ్ళారు మా హస్బెండ్ అయితే. నేను ఇంకా ఈ వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే మర్చిపోయానండి. ఇంకా ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయితే ఆ రోజు ఏం చేశాననే విషయం కూడా మర్చిపోయాను నేనైతే. ఇంకా ఆ రోజు నుండి అస్సలు హెల్త్ బాగాలేదండి. ఇంకా రోజు పడుకుంటూనే ఉన్నాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. అస్సలు మనసు బాగాలేనప్పుడు మనం ఏం మాట్లాడతామో కూడా మనకైతే అర్థం కాదు కదా. ఇంకా అందుకనేసి వీడియో అయితే మళ్ళీ స్టాప్ చేశాను. ఇంకా ఆ వాయిస్ ఓవర్ మొత్తం డిలీట్ చేశానండి. 2 times అలా చేసేసాను. ఈరోజు అయితే కొంచెం బెటర్గా ఉన్నాను, అందుకనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి తోటకూర కర్రీ అయితే ఇంకా పొద్దున పోహా చేశాను ఈ మూకుల్లో. ఇంకా దాన్నే వాష్ చేసి ఇంకా దీంట్లోనే మళ్ళీ తోటకూర కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఈ కర్రీ చేసే వరకు అయితే టైం 2:30 అలా అయిపోయిందండి. అసలు చేయాలని ఇంట్రెస్ట్ లేదు, ఫుల్గా స్టమక్ పెయిన్ లేస్తుంది. కొద్దిసేపు పడుకొని ఇంకా నెమ్మదిగా లేచి ఇదంతా క్లీన్ చేసి ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను కర్రీ అయితే. ఈరోజు లంచ్ చేసేసరికి కూడా చాలా టైం అయిపోయిందండి. ఈ కర్రీ ఉడకడానికి కూడా కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఇంకా సిమ్లో పెట్టి ఉడకబెడుతున్నాను నేనైతే. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇంకా తోటకూర మొత్తం ఆ వాటర్లో బాయిల్ అయిపోతే ఇంకా ఆయిల్ పైకి తేలితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ కర్రీని అయితే ఇంకా సిమ్లో పెట్టేసి నేనైతే ఇంకా ఇక్కడ పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాను. పిల్లలు ఇద్దరు లేచారు. ఇంకా పాప అయితే ఆ చీపురు కట్ట ఎమ్మటే పడ్డదండి. ఆ చీపురు కట్టను అయితే మొత్తానికి సగం ఖరాబ్ చేసేసింది. ఇంకా మా బాబేమో ఆ బుట్టలో ఉన్న బొమ్మలన్నీ తీసేసి ఆడుతున్నాడు. నేను ఇక్కడికి కర్రీ కలబెట్టడానికి వచ్చే గ్యాప్లోనే ఒకటే ఏడవడం అండి. ఇంకా నేను కలబెట్టి మళ్ళీ పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోయి మధ్యలో ఒకసారి వచ్చి మళ్ళీ కర్రీ అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పొద్దున తోడుపెట్టాను కదా, పెరుగు అయితే బాగా తోడుకుందండి. మా హస్బెండ్ కూడా కాల్ చేశారు. ఇంకా వంట అయిందా, నేను ఇంటికి రావాలా లంచ్కి అనేసి. ఇంకా కంప్లీట్ అయిపోయింది రమ్మనేసి అయితే చెప్పేశానండి. సో ఈరోజు చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా, అసలు ఇంకా చాతన అస్సలు అవ్వట్లేదండి. అంత కడుపు నొప్పి అయితే లేస్తుంది. ఇంకా ఎంత కడుపు నొప్పి లేచినా కానీ మన వంట మనమే చేసుకోవాలి కదా, ఇంకా ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరండి. అందుకనేసి ఇంకా కష్టమైనా లేచి ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. బోళ్ళు చూసారా సింకులో ఎన్ని బోళ్ళు ఉండిపోయాయో. ఇదైతే ఇంకా ఈవినింగ్ అండి, ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ బోళ్ళన్నీ తోముదామనేసి కర్రీ అయితే ఊడ్చి పెడుతున్నాను. పొద్దున టిఫిన్ చేసిన బోళ్ళు ఇట్లా అన్నీ అలానే ఉండిపోయాయి. ఇవైతే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ స్టవ్ మీద కొన్ని అన్నం మెతుకులు అలా పడ్డాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి. కిచెన్లోకి అయితే ఎంత క్లీన్ చేసినా కానీ ఫుల్గా చీమలు వచ్చేస్తున్నాయి, ఎర్ర చీమలు. ఈ సమ్మర్లో అయితే ఎప్పుడు ఏదన్నా పెట్టామంటే ఖచ్చితంగా చీమలు పడుతూ ఉంటాయండి. ఇంకా ఎప్పటికప్పుడు ఇట్లా లక్ష్మణ రేఖ గీస్తూనే ఉన్నాను, అయినా చీమలు అయితే వస్తూనే ఉన్నాయండి. ఇంక ఇక్కడ ఓపిక లేకున్నా బోళ్ళన్నీ తోమడం అయితే స్టార్ట్ చేశానండి. పొద్దున్న నుండి బోళ్ళన్నీ అలానే ఉండిపోయాయి అని చెప్పాను కదా, ఇంకా సింక్ నిండిపోయింది. ఇంకా ఇప్పుడు తోమకుంటే ఇంకా బోల్ వేయడానికి కూడా ప్లేస్ లేదండి సింకులో అయితే. నేను ఇక్కడ బోల్ తోముతుంటేనే వెనుకనే మా బాబు వచ్చి అయితే కూర్చొని ఇంకా అల్లరి చేస్తూనే ఉంటాడండి. నాకు కాళ్ళు పట్టుకొని ఇంకా నిల్చుండిపోతాడు ఇక్కడైతే. ఇంక ఇక్కడ మొత్తానికి బోళ్ళు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బోళ్ళన్నీ కడిగేస్తున్నాను. బోల్ మొత్తం తోమేశాకైతే ఇల్లు మొత్తం సర్దాలండి. నేను పొద్దున నుండి ఇల్లుని పట్టించుకోలేదు. ఇంకా ఇల్లు మాత్రం దారుణంగా చేశారండి. పిల్లలైతే బొమ్మలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశారు. ఈ బోల్ అయితే ఫస్ట్ తోముతున్నాను. ఇంకా బోల్ తోమడం కంప్లీట్ అయిపోయాకైతే అవన్నీ క్లీన్ చేసేయాలి.
ఇంక ఇక్కడైతే కొన్ని బోళ్ళు కడిగేశాక ఇంకా కొన్ని బోళ్ళు అయితే పాలగిన్నె అవి కొంచెం జిడ్డుగా ఉన్నాయనేసి లాస్ట్కి తోముదామని ఇంకా అవైతే పక్కన పెట్టానండి. ఈ బోళ్ళు కడగడం అవ్వగానే ఇంకా పాలగిన్నె మొత్తం తోమేసాను. సింకులో చూడండి నీళ్ళు ఎలా నిండిపోయాయో. ఇంకా కింద కొన్ని మెతుకులు అలా ఉండిపోయాయి. ఇంకా అవన్నీ తీసి కవర్లో అయితే వేయాలి. బోళ్ళు అన్నీ ఒకదాని మీద ఒకటి ఫుల్గా వేసేసాము కదా, అందుకనేసి వాటర్ అన్నీ అలా ఆగిపోయాయి. ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేయాలి, లేదంటే ఇంకా వాటర్ మొత్తం పైకి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి కొన్ని వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి. మొత్తం స్ట్రక్ అయిన వాటర్ మొత్తం ఇంకా దాంట్లో ఉన్నది మొత్తం తీసి పక్కన కవర్లో అయితే వేసేసానండి. ఈ బౌల్ అన్నీ తోమడం కంప్లీట్ అయిపోయిందండి. చూడండి పొద్దున్న నుండి తోమకుంటే బౌల్ అయితే ఆ బౌల్ చిక్కు నిండిపోయిందండి. ఇవన్నీ క్లీన్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకా హాల్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా చూడండి పిల్లలు బొమ్మలు ఇట్లా ఎట్లా వేశారో ఇంక ఇవన్నీ అయితే తీసేస్తున్నానండి. ఇంకా మా పాప కూడా వచ్చింది నాకైతే హెల్ప్ చేయడానికి. నాకైతే అసలు ఓపిక లేదండి. పనులన్నీ చేస్తుంటేనైతే ఎంత బ్యాక్ పెయిన్ వస్తుందంటే స్టమక్ పెయిన్ ఇంకా బ్యాక్ పెయిన్ అండి. అసలు ఏమైందంటే ఆఫ్టర్నూన్ నేను కింద పడుకుంటే పెద్ద బ్లాంకెట్ వేసుకొని పడుకున్నానండి. బాబు కూడా పక్కన ఆడుకుంటాడు కదా అనేసి. సో ఆ బ్లాంకెట్లో బాబు మోషన్ వెళ్ళాడండి. ఇంకా ఆ బ్లాంకెట్ అయితే నేను మొత్తం వాష్ చేశాను. వాష్ చేశాకైతే అది ఫుల్గా బరువు ఉంటుందండి. ఇంకా బరువు తీసి ఇంకా కష్టంగా గేట్ పై అయితే వేసానండి. ఇంకా అలా వేసినందుకో ఏమో కడుపులో పట్టుకున్నట్టు అయిందండి. అంటే మామూలుగా పొద్దున్నుండే లేచినప్పుడు యాక్టివ్గానే లేచాను, కానీ కొద్దిసేపటికే కొంచెం స్టమక్ పెయిన్ అట్లా లేచింది. నార్మలే అనేసి అనుకున్నాను. ఇంకా కొద్దిగా అలా పడుకుంటే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనేసి పడుకున్నానండి. ఇంకా పడుకున్నాక మా బాబు అట్లా మోషన్ వెళ్ళేసరికి ఇంకా లేచి మళ్ళీ వెళ్ళి అదంతా క్లీన్ చేసి ఆ బెడ్షీట్ బ్లాంకెట్ ఉంటుంది కదా పెద్దది, దాన్ని అయితే వాష్ చేసి ఇంకా గేట్ పై అయితే కష్టంగా వేసానండి. లేవకున్నా కానీ ఇంకా కడుపులో పట్టుకున్నట్టు ఇంకా పేగులు పచ్చి చేసినట్టు అయిందండి. ఇంకా డెలివరీ అయ్యి ఇంకా 1 year కూడా కాలే కదా, కొంచెం ఉంటుందండి ఆ పచ్చిదనం అయితే. 1 year వరకు కూడా ఉంటుంది. కొంచెం మనమైతే కేర్ తీసుకోవాలి. ఇంకా నేనేమో అసలు ఇట్లాంటివి ఫస్ట్ అయితే లెక్క చేయను, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాక తెలుస్తుందండి. నేను ఫస్ట్ 1 month కాదండి, అసలు 15 days నుండే యాక్టివ్గానే ఉన్నాను. ఇంకా అట్లా కూడా ఉండొద్దండి, కొంచెం అన్న రెస్ట్ తీసుకోవాలి. యాక్టివ్గా ఉండడం అంటే ఇంకా పనులు మంచిగానే ఉన్నాను కదా అని ఆ మెడిసిన్ పవర్ ఉంటుంది కదండి, ఆ మెడిసిన్ పవర్ వల్లనైతే ఇంకా నొప్పులు ఏం లేవు, పెయిన్స్ ఏం లేవు కదా అనేసి ఆ పని ఈ పని చేస్తుండేదానండి. పాపకు అటు ఇటు స్నానం చేపించడం కానీ ఇంకా ఏదైనా పని ఉంటే చేయడం కానీ అలా చేసేదాన్ని. వంట పని చేయడం అట్లా. మా మమ్మీ ఏమో నువ్వు ఎందుకు చేస్తున్నావు, నేనున్నాను కదా అంటే ఏం కాదు నాకు మంచిగానే ఉంది, హ్యాపీగానే ఉన్నాను నేను అనేసి నేనేమో చేసేదాన్నండి. ఇంకా అదైతే రిజల్ట్ మనకు తర్వాత తెలుస్తుందండి. ఎంతైనా మనం పెయిన్స్ ఉంటాయి, ఒక 1.5 month అయినా రెస్ట్ తీసుకోవాలండి సీ సెక్షన్ అయ్యాకైతే. డాక్టర్స్ అయితే ఖచ్చితంగా 3 months కొంచెం రెస్ట్గానే బరువులు ఎత్తకుండా అట్లా ఉండమని చెప్తారు. నేను బరువులే ఎత్తకపోయేదాన్ని కానీ ఇంకా ఖాళీ లేకుండా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండేదాన్ని. ఇంకా అదైతే ఇప్పుడు చూపిస్తుందండి నాకైతే. ఆ బెడ్షీట్ విండినందుకైతే అసలు మామూలుగా స్టమక్ పెయిన్ లేవట్లేదండి నాకైతే. మా హస్బెండ్ అయితే ఫుల్గా తిడుతున్నారు, అసలు నువ్వు ఎందుకేసావు అది అనేసి. నేనేమో ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది, ఇంకా అది అలానే ఉంచితే ఎట్లుంటుంది అనేసి నేను క్లీన్ చేసేసాను. ఇంకా బరువు వల్లనేమో ఏమో నాకు అట్లా అనిపిస్తుంది. ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నానండి. మా హస్బెండ్ ఇంకా ట్యాబ్లెట్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఈవినింగ్ అయితే పొద్దున ఆరేసాను కదా బట్టలు, అవన్నీ తీసుకొచ్చి అయితే మడతపెట్టి పెడుతున్నానండి. ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఇల్లు ఊడ్చేసాక అయితే ఈ బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా మా పాపనేమో సైకిల్ అని అడుగుతుంది. సో మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే మా పాపకి ఇంకా పెద్ద నానమ్మ తాతయ్య వాళ్ళైతే ఇంకా సైకిల్ తీసుకొని మేము కొనిస్తాంలే, ఇంకా తను అంతగానం అడుగుతుంది కదా అనేసి కాల్ చేసి చెప్పారండి. ఇంకా మా హస్బెండ్ అలా బయటికి వెళ్దాం పాపకు సైకిల్ తీసుకొద్దాం అనేసి అన్నారు. ఇంకా నాకు కూడా కొంచెం స్టమక్ పెయిన్ అలా వస్తుంది కదా, కొంచెం బయటికి వెళ్తే అట్లా తగ్గుతుంది అనేసి నేనైతే వెళ్తున్నాను. తగ్గదు, కొంచెం బయటికి వెళ్తే రిలీఫ్గా ఉంటుంది కదా, ఎప్పుడు ఇంట్లో ఉండడమే అనేసి ఇక్కడైతే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. ఇంక ఈ బెడ్షీట్లు ఇవన్నీ అయితే మడత పెట్టేశానండి. మడత పెట్టేసి అయితే పిల్లలిద్దరికి మళ్ళీ స్నానాలు చేయించాను. ఇంకా వాళ్ళని అయితే రెడీ చేశాను. తర్వాత నేను కూడా స్నానం చేశానండి. ఇంకా బయటికి వెళ్ళి వచ్చేవరకు మళ్ళీ ఓపిక ఉండదు, మళ్ళీ స్నానం చేయాలంటే ఇంకా నా వల్ల కాదనేసి ఇంక ఇప్పుడే పిల్లల్ని ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఈ బట్టలు చూడండి ఎన్ని అయిపోయాయో అసలు. ఇక్కడ చూసారు కదా మా బాబు పడుకున్నాడండి. నేను ఈ బోళ్ళు తోమేటప్పుడు ఇంక ఇల్లు ఉడిచేటప్పుడు మొత్తం లేడు, పడుకోబెట్టాను. సో ఉంటే మాత్రం ఆ పని అంత ఫాస్ట్గా అయిపోతుండేది కాదు. ఇంకా పడుకున్నప్పుడే బట్టలు మొత్తం ఇట్లా మడతలు అయితే పెట్టేశానండి. ఇంకా నేను బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అవ్వగానే మా బాబు అయితే లేచాడండి. ఇంకా లేవగానే చెప్పాను కదా పిల్లలిద్దరిని ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయానని. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇట్లా బయటకు అయితే వెళ్తున్నామండి. ఇంకా మా హస్బెండ్ అయితే
కారు మా పక్కనే ఒక షెడ్ ఉంటుందండి. ఇంకా ఆ షెడ్లో అయితే పెడుతున్నాడు, ఎండ బాగా కొడుతుంది అనేసి ఇంకా కారు తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. అక్కడే షెడ్ అండి చూపిస్తున్నాను కదా, అక్కడికైతే వెళ్ళిపోయారు. సో నేను పాప బాబు అయితే ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ మా ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు అయితే వచ్చేసామండి, రోడ్డు వరకు. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇదే అండి ఇంకా మా గల్లీ అయితే 5 ఇల్లులే ఉంటాయి. రోడ్డు మొత్తం ఖాళీ అండి, వెహికల్స్ అట్లా ఏం రావు. పిల్లలు ఆడుకోవడానికి అయితే సూపర్గా ఉంటుందండి. ఇంక ఇటు ఈ కచ్చా రోడ్ చూపిస్తున్నాను కదా, ఈ కచ్చా రోడ్ నుండి కొంచెం ముందుకెళ్తే అట్లా ఒక 50 అడుగులు అలా వేసామనుకో మనకు మెయిన్ రోడ్ వస్తుందండి. ఇంకా మెయిన్ రోడ్ నుండి ఇట్లా ఇటు చూడండి, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే వస్తే వెనుకకు వస్తే మా ఇల్లులు అయితే ఉంటాయండి లోపలికి వస్తే. సో వెహికల్స్ అట్లా ఏం రావు. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. అటు సైడ్ అయితే చూపించాను కదా నేనైతే. ఇక్కడైతే మేము మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇంకా కారు ఇందాక అటు బ్యాక్ సైడ్ షెడ్ చూపించాను కదా, ఆ షెడ్లో అయితే పెట్టేశారు. ఇంకా అక్కడ నుండి అయితే వచ్చేసారండి. రాగానే ఇంకా కారులో ఎక్కి అయితే మేము సైకిల్ షాప్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ చూసారా 2 సైకిల్స్ ఉన్నాయి. ఇంకా మా పాప సైజ్కి అయితే అక్కడ సైకిల్ షాప్లో ఉన్న అతనేమో ఈ పాపకి సైకిల్ కాళ్ళు అందవు, ఇంకా వేరే స్కూటర్ లాంటిది ఉంటుంది కదా బైసైకిల్, అలాంటిది తీసుకోమని చెప్తున్నారండి. అందకున్నా పర్లేదు, ఇంకా తనకు ఏ సైకిల్ అని అడుగుతుంది. ఇప్పుడు తొక్కుతుందా ఏమన్నా కానీ కొంచెం హ్యాపీనెస్ కోసమే అండి. ఇంకా పెరిగే పిల్లలే కదా, కొంచెం హైట్ అయిపోయినా తొక్కుతారు. కానీ ఇంకా తనేమో మాకు సైకిలే చూపించండి అంటే వద్దు బైసైకిల్ తీసుకోండి అని చెప్తున్నారు. ఇంకా అందులో ఉండే ఓనర్ ఏమో వాళ్ళు అడిగింది చూపించరాదు నీకెందుకు అనేసి తన మీద గట్టిగా అన్నారండి. ఇంకా తనైతే అప్పుడు సైకిల్ చూపించారు. ఇంకా ఆ సైకిల్ అయితే తీసుకున్నామండి. ఇంకా తనైతే తీసుకొచ్చి కార్లో పెట్టేశారు. ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాము. ఇంక ఇక్కడ మా హస్బెండ్ స్టమక్ పెయిన్ అంటున్నావు కదా అనేసి గోలీ సోడా తీసుకొచ్చారండి. చాలా రోజుల తర్వాత గోలీ సోడా అయితే తాగుతున్నాను. నేను చిన్న ఉన్నప్పుడు అయితే దీనికి 2.5 రూపీస్ ఉండేదండి గోలీ సోడాకి అయితే. ఆ 2.5 రూపీస్ కూడా మా చెల్లె వాళ్ళు, ఇంకా మా అక్క వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళ పాప, మేమందరం మనిషికి కొన్ని డబ్బులు వేసుకొని మనిషికి 1 రూపీ అట్లా వేసుకొని ఇంకా సగం తాగొచ్చేవాళ్ళం అండి షాప్కి వెళ్ళి. ఇంకా అదైతే బాగా గుర్తొచ్చింది నాకు గోలీ సోడా తాగుతుంటే. ఇంకా నేను గోలీ సోడా తాగుతుంటే మా పాప అయితే స్ప్రైట్ అడిగిందండి. ఇంకా తనకైతే స్ప్రైట్ కొనిచ్చి ఇచ్చారు మా హస్బెండ్. ఇంటికి రాగానే ఇక పాపనైతే ఇట్లా సైకిల్ మీద ఎక్కించి ఒక రౌండ్ అట్లా నడిపిస్తున్నారు. ఇంకా ఈ సైకిల్ కోసం అయితే బాబు పాప ఒకటే కొట్టుకోవడం అండి. మా బాబు అయితే పాపను అస్సలు సైకిల్ మీద ఎక్కనివ్వట్లేదండి. ఇంకా తను నెట్టుకుంటూ వెళ్తారట, ఎంత వద్దన్నా ఊరుకోవట్లేదు. ఈ సైకిల్ ఏమో కానీ ఇద్దరి మధ్య గొడవ అవుతుందండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. బాయ్ ఫ్రెండ్స్.